ఇక్కడ క్లియర్గా డాటా పెట్టిన ఇదంతా చాలామంది ఇంటలెక్చువల్స్, ప్రొఫెసర్లు, రీసెర్చ్ స్కాలర్స్ తయారు చేసినటువంటి డాటా ఇదంతా. సో ఇక్కడ ఏం రాసినా ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఇది చూడండి. ఈ లెక్కలు ధైర్యవంతులు మాత్రమే చదవండి. ధైర్యం ఉన్న వాళ్ళు, తెలంగాణ చుట్టూ 28 టోల్ గేట్స్ ఉన్నాయి. అందులో ఏం జరిగిందో చెప్పిన. తెలంగాణలో విద్యా వైద్యం పేరుతో అగ్రవర్ణ వాళ్ళు చేస్తున్న ఒక్క ఏడాదికి 1,00,000 కోట్ల వ్యాపారం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి డాటా మీరు ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. ఇది ఇక్కడ ఈ డాటా కనిపిస్తుందిగా మీకు. నీకు ఎప్పుడైతే కోరిక పుట్టిందో చదువుకోవాలనేటువంటి కోరిక పుట్టగానే నీ కోరిక నెరవేర్చేటువంటి ప్రైవేట్ వ్యవస్థ తయారైంది. సో ఇవి చదవండి ఒకసారి. ఏంటి ఇంజనీరింగ్ కాలేజెస్ చదవండి ఒకసారి. ఎవరి కాలేజీలు? ఓకే, ఇందులో ఏమైనా మిస్టేక్ ఉందా? మీరు చూసిన కాలేజీలేనా ఇవన్నీ? ఎవరి కాలేజీలని? వీళ్ళ దగ్గర ఎందుకున్నాయి కాలేజీలు, మీ దగ్గర ఎందుకు లేవు? మీ వర్గాల దగ్గర ఎందుకు లేవు కాలేజీలు? ఎందుకు లేవంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మనకేం చెప్పినాడు? ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెడుతున్నాం మీకోసం అని చెప్పినాడు. అవునా? ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెడుతున్నామని ఏం చెప్పిండు? ఫీజు రియంబర్స్మెంట్ పెడుతున్నామని చెప్పి రెడ్లందరితో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టించినారు. రెడ్లందరితో ఇంజనీరింగ్. ఇవి మరి ఇంజనీరింగ్ కాలేజీలు నడవాలంటే ఎట్లా నడవాలి? ఇందులో విద్యార్థులు ఉండాలిగా. ఇప్పుడు అంత డబ్బు కట్టుకొని మనం చేరలేం కదా. కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి ఆ ఫీజును మన చుట్టిట్లా దింపి వీళ్ళ అకౌంట్లలో జమ చేస్తుంది. అర్థమైందా? ఇది డబ్బును నేరుగా ఇవ్వకుండా వాళ్ళ వర్గాల వారికి ఇట్లా తిప్పుకొచ్చి వాళ్ళ అకౌంట్లలో వేసేటువంటి స్కీమ్. అందుకోసం వాళ్ళ కాలేజీలు వచ్చినాయి. ఇది ఇంజనీరింగ్ కాలేజ్ది. ఇవన్నీ వాళ్ళే. ట్యాబ్ ఇది. దీంట్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇది. సో ఇది ఒక్కసారి చూద్దాం. ఇది ఎట్లా బాగున్నాయా? ఇది ఓకే, రైట్, థ్యాంక్ యూ. ఇది ఉంది. ఈ డాటా ఒకసారి చూడండి మీరు. ఏంటి ఇవన్నీ? ఎవరి చూడండి, దాని ఓనర్లు ఎవరో చూడండి. ఇది ఇది దాదాపు ఒక 128 కార్పొరేట్ హాస్పిటల్స్. ఓన్లీ హాస్పిటల్ వాళ్ళకి ఎందుకున్నాయి, మనకెందుకు లేవు? ఆరోగ్యశ్రీ ఉంది. నీ డబ్బులు, నీ ఖజానా డబ్బులు నీ చుట్టూ దింపి వాళ్ళ అకౌంట్లలో వేసే స్కీమ్ అన్నట్టు. మనకేం చెప్తాను? అబ్బా రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టిండు, ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టిండు, అందుకోసమే నేను కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ను. మనమంతా జబ్బాలు చదువుకొని ఆయన ఎంత మంచి పని చేసిండు అంటే, ఇక్కడ ఎవరి డబ్బు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? మీకు హారతి ఇచ్చి వాళ్ళకు ప్రసాదం పెడతా ఉన్నారు. ఓకే, ఇది ఏది మన హాస్పిటల్స్కి సంబంధించింది. ఇది వీళ్ళంతా గత కొన్నేళ్ల నుంచి మనకు సేవ చేస్తూ ఉన్నారు. రెడ్లు, వెలమలు వీళ్ళందరూ సేవ చేస్తూ ఉన్నారు. మనకి బాగా వాళ్ళ జీవితాలన్నీ మన కోసమే తర్పణం చేశారు కదా. వాళ్ళు త్యాగం చేస్తే మన ఆస్తులు పెరగాలి కదా.
మరి వాళ్ళ ఆస్తులు ఎందుకు పెరిగినాయి? ఇవాళ మురళీదేవి ఆయన ఆస్తి 6,800 కోట్లు, 64,800 కోట్లు. మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, పివి కృష్ణారెడ్డి, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 54,000 కోట్లు. ఈయన 2014లో ఈయన ఆస్తి 6,000 కోట్లే. కేసీఆర్తో సోపతి పట్టిన తర్వాత 54,000 కోట్లకు వచ్చింది. వాళ్ళ మామయ్యది పిచ్చిరెడ్డిది 22,700 కోట్లకు వచ్చింది. ఎవరి ఇవన్నీ? ఇక్కడ చూడండి, కమ్యూనిటీ చూడండి. ఇది టాప్ బిలియనీర్స్ డాటా ఇన్ హైదరాబాద్ 2023 ప్రకారం. హైదరాబాద్లో డబ్బు సంపద ఎవరి దగ్గర ఉందనేది టాప్ 100 లిస్ట్ తీస్తే ఇది 14. నెక్స్ట్ ఇది 104 మెంబర్స్ తీసినాం దీంట్లో. ఇందులో ఇక్కడ చూడండి, ఇక మీకు ఎక్కడ ఉండదు, ఇక ఇది ఉందా 80 నెంబర్ అనిల్ యాదవ్ బొడ్డు అండ్ ఫ్యామిలీ. ఈయనొక్కడు టాప్ 100 బిలియనీర్స్లో ఒకే ఒక్కడు బీసీ, నో ఎస్సీ, నో ఎస్టీ. ఎందుకు వీళ్ళ దగ్గరికి హాస్పిటల్స్ వచ్చినాయి? ఎందుకు వీళ్ళ దగ్గరికి? మరి ఇక్కడ ఓన్లీ వీళ్ళే ఎందుకు ఉండాలి టాప్ లెవెల్లో? వీళ్ళే ఎందుకు ఉండాలి టాప్ లెవెల్లో? వీళ్ళే ఎందుకు ఉండాలి? ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వీళ్ళు బిలియనీర్లు అయినారు. మీ దగ్గర ప్రభుత్వం లేదు, మీ కాడ సమస్య ఉంది. మీ కాడ ఉందేముంది? సమస్య ఉంది. సమస్యను ఉంది కాబట్టి మనం ఏం చెప్తా ఉన్నాం? మాకు ఇది చేయాలి, మాకు ఫీజులు ఇవ్వాలి, మాకు హాస్టల్స్ కట్టించాలి. బెగ్ చేస్తున్నావు కాబట్టి నీ పరిస్థితి ఇట్లుంది. నువ్వు ఒకసారి లేచి రేపు పొద్దున మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కవిత పిల్లలకు కూడా కళ్యాణ లక్ష్మి ఇస్తానని ప్రకటించి చూద్దాం. అలా గుండెలు వలిగిపోతాయి నువ్వు ఆ మాట చెప్పగానే. ఎందుకు? వామ్మ వీళ్ళు పొలిటికల్ పవర్ వైపు వస్తూ ఉన్నారు అని. ఏబీవీపీ, ఎన్ఎస్యుఐ లేకపోతే ఇంకోటి వీళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం ఒక యూనియన్గా వాడతాయి మిమ్మల్ని. వీళ్ళ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మిమ్మల్ని ఆ సంఘంలో బంధిస్తారు. ఇప్పుడు చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో బీసీ సెల్ ఉంది, ఎస్సీ సెల్ ఉంది, ఎస్టీ సెల్ ఉంది, మైనార్టీ సెల్ ఉంది, ఉమెన్ సెల్ ఉంది, రెడ్డి సెల్ ఎందుకు లేదు? బీఆర్ఎస్ పార్టీలో అన్ని సెల్లు ఉన్నాయి, వెలమ సెల్ ఎందుకు లేదు? సెల్లులలో మిమ్మల్ని బంధించి బయట వాళ్ళు ఉంటారు అన్నట్టు. ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వాళ్ళని సెల్లులలో వేసి మిమ్మల్ని బయటికి తీసుకొస్తుంది అన్నట్టు. అర్థమైందా? దీంట్లో స్టూడెంట్స్కి సంబంధించినటువంటిది ఇది ఒక్కటి కాదు, ఇట్లా మేము బయట పెట్టినటువంటి కోకొల్లలు ప్రతిదీ చాలా ఇన్డెప్త్గా బయట పెట్టినాం. దీంట్లో ఐడియాలజీ ఏంది, మిషన్ ఏంది, విజన్ ఏంది, ఈ పార్టీ ఏంది, ఎందుకు పెడతా ఉన్నాం, ఇందులో ఎవరినెత్తిన ఎంత. 2025 సెప్టెంబర్ నాటికి తెలంగాణ మొత్తం అప్పు 8,06,298 కోట్లు అయితే బీసీలను ఎత్తిన పడ్డ అప్పు ఎంత అంటే 4,99,000 కోట్ల రూపాయలు. సో మొన్న శాసన మండలి సమావేశాలు చూసినప్పుడు నేను ప్రభుత్వాన్ని ఒక క్వశ్చన్ అడిగిన. ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, దాదాపు 10 నెలలు గడిచింది కదా బడ్జెట్ పెట్టి, బీసీల కోసం 11,400 కోట్లు పెట్టిరు కదా, 10 నెలల్లో ఎంత ఖర్చు పెట్టిరో ఆ 11,400 కోట్లు లెక్కలు ఇవ్వమని చెప్పని అడిగిన. నేను అడిగితే 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 2 నెలల్లో 9,500 కోట్లు ఎట్లా ఖర్చు పెడతామని అడిగిన. పెట్టలేమని చెప్పినారు. కారణం ఏంది? ఇప్పటి వరకు వాళ్ళు దశాబ్దాలుగా చేస్తుంది ఇదే. నీకు చాలా చేస్తామని చూపెట్టి నీ దాంట్లోదే నీ డబ్బే తీసుకుపోయి హెలికాప్టర్లు ఎక్కుతా ఉన్నారు, నీ డబ్బే తీసుకుపోయి వాళ్ళు తింటా ఉన్నారు. సో ఈ లెక్కలన్నింటినీ పక్కాగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏదో రాజకీయ పార్టీ పెట్టడం కోసం కాదు. ఇవాళ జార్ఖండ్లో ఒక పార్టీ ఉంది, ఒక యూనివర్సిటీ విద్యార్థి పిహెచ్డి స్కాలరు జరిగినటువంటి అన్యాయాన్ని చాలా చాలా ఇన్డెప్త్గా పరిశీలించి రాజకీయ పార్టీ పెట్టాను. ఇప్పుడు అతను ఎమ్మెల్యే, అక్కడ అతి త్వరలో మన దగ్గరికి కూడా వస్తాడు, నేను చూపిస్తాను మీకు అతన్ని. నీ ఏజ్ కూడా ఉండదు ఆయనకి. ఎమ్మెల్యే వాళ్ళు అక్కడ పోటీ చేసినటువంటి వాళ్ళు అంత యంగ్ స్టార్స్ పోటీ చేసినారు. 8 స్థానాల్లో సెకండ్ ప్లేస్ జరంతలో మిస్ అయినారు. కనీసం 30 స్థానాల్లో 3వ ప్లేస్లో ఉన్నారు.
మొత్తం డాటాతోటే జరిగింది అదంతా. ఇప్పుడు తీన్మార్ మల్లన్న అంటే వీళ్ళకి ఎందుకు ఇష్టం ఉండదు అంటే, నేను డాటాతో మాట్లాడతా కదా, నేను ప్రూఫ్తో మాట్లాడతా. ఇగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది, ఏడాదికి తెలంగాణలో ప్రైవేటు విద్యా వ్యాపారం మొత్తం ఎంత, 90,000 కోట్లు. అందులో అగ్రవర్ణాల చేతిలో 75,000. ఇప్పుడు చూపించిన కాలేజీలు ఇవన్నీ ఉన్నాయి కదా, మనం కట్టేటువంటి డబ్బులో 75% వీళ్ళ చేతుల్లోకి పోతూ ఉన్నాయి. ఇక్కడ మీరు కట్టేటువంటి డబ్బు వాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, మళ్ళీ సరిగ్గా నీ ఊరికి వచ్చి నీ నాయన భూమి కొంటాడు. నేను చదివించడం కోసం నీ నాన్న భూమి అమ్ముతాడు కదా, ఆ భూమిని కొంటాడు అన్నట్టు. ఇదిగో 1952 నుంచి ఏం జరిగిందో డాటా తీసేసినాము. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తా ఉన్నంటే, మీరు ఈ విద్యార్థి సంఘంలో పనిచేసినా లేకపోతే ఇంకొకటి పనిచేసినా మనం ఏం చేస్తున్నాం అనే దానికి క్లారిటీ ఉండాలి. ఎందుకోసం చేస్తూ ఉన్నాం, ఏ వర్గాల కోసం చేస్తూ ఉన్నాం, మన లక్ష్యం ఏంది, మనకంటూ ఒక లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేకుండా వట్టిగానే ఏది నిర్ణయం తీసుకోకూడదు. మీరు వచ్చి అన్న మేము విద్యార్థుల కోసం పనిచేయాలనుకుంటున్నామంటే, వేరే పార్టీ వేరే సంఘం అయితే రా అని చెప్పి వెంటనే కండువ కప్పి ఇక బూరి అని చెప్తుంది. నేను అది చెప్పాలనుకోవట్లేదు. నీ ఆలోచన విధానాన్ని నేను కంప్లీట్గా మేమేం చేయబోతున్నామో చెప్పిన తర్వాత నీ శరీరం నీ అంతరాత్మ ఒప్పుకుంటేనే జైన్ చేసుకుంటాం. ఎట్లా పడితే అట్లా జైన్ చేసుకోవడానికి లేదు. ఇప్పుడు మేము చెప్తున్నటువంటిది మీరు చూసారు కదా, ఇప్పటిదాకా విద్యార్థి సంఘాలు ప్రజా సమస్యల కోసం కొట్లాడినాయి కదా, సమస్యలు పరిష్కారం చేసేటువంటి సంఘం కావాలి నాకు. బాగా ఆలోచన చేయండి. సమస్యల కోసం మిమ్మల్ని రోడ్లెక్కిచ్చినాయి కదా పార్టీలు, నేను రోడ్లెక్కించను, మీతోటి ఆ సమస్య పరిష్కారం చేయిస్తా. ఓకే, అది వాళ్ళకి మనకున్నటువంటి డిఫరెన్స్. ఓకే, అది నేను అనుకుంటుంది. ఇక్కడ నీకు ఈ వెబ్సైట్ ఎందుకు చూపెట్టినంటే, మీరు ఏ పార్టీ వెబ్సైట్ అయినా చూడండి, ఈ డాటా ఉంటుందేమో చూడండి. వాళ్ళు డాటా పెట్టరు. మీకు విచిత్రమైన విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన 42% రిజర్వేషన్ మీద తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పంచాయతీ అయింది? మా తలలు లెక్క పెట్టడంలో నువ్వు మోసం చేసినావు కాబట్టి నాకు ఆ పార్టీ మంత్రి పదవి కావన్నా వీళ్ళు కావాలంటే నాకు వీళ్ళే కావాలని వచ్చేసిన నేను. ఒకవేళ నేనే అది తీసుకుంటే నేను నా ఫ్యామిలీ బతుకుతాం. కానీ నన్ను నమ్ముకున్నటువంటి సమాజము, లేకపోతే నేను ఏ వర్గాల నుంచి అయితే వచ్చిందో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. నా ఒక్కడి కోసం ఈ వర్గాలని ఎందుకు తాకట్టు పెట్టాలి అనే ఉద్దేశంతో వచ్చిన. నేను క్లియర్గా చెప్పిన, ఇక్కడ కూడా నేను ఇప్పుడు చెప్తా ఉన్నా, ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, తీన్మార్ మల్లన్న చనిపోతే నా చావుకు 1,00,000 మంది రావాలని పనిచేస్తున్నాను. నేను బ్రతకడానికి కాదు, చనిపోతే 1,00,000 మంది నా చావుకు రావాలి. అలా చనిపోవాలి. ఈ భూమి మీద అంబేద్కర్ని, పూలేను మర్చిపోతారా? ఈ భూమి మీద సూర్యుడు చంద్రుడు ఉన్నన్ని రోజులు ఉంటారు. మీ ముత్తాత పేరేంది? నీకు తెలియదు, కానీ అంబేద్కర్ తెలుసు. ఓకే, ఎందుకు? ముత్తాత కూడా అంబేద్కర్ లాగా పనిచేసినట్టే ముత్తాత పేరు తెలిసేది. మనం చనిపోయిన తర్వాత కూడా ప్రజల్లో బ్రతకాలంటే ఈ వరకు పర్ఫెక్ట్గా ఉండాలి. అది నేను చెప్పాలనుకుంటుంది. ఇక రెండో విషయం ఏంటంటే, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో విద్యార్థి విభాగాన్ని మేము మొన్న స్టార్ట్ చేసి ఇట్లా రోడ్ల మీద పడుతుంది. దానికి ఒక లెక్క ఇచ్చినాం, ఏ మూమెంట్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి. మిగతా సంఘాల్లాగా ఉండదు. ఇది చాలా ఇంటలెక్చువల్గా ఐడియాలజీతో పోయేటువంటి సంఘంగా మాత్రమే ఉంటుంది. అందుకోసం మీకు చెప్తా ఉన్నా, నేను ఈ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా మీకు చెప్పడం ధర్మం. మీరు మన పార్టీలోకి ఎవరైనా వచ్చి చేరుతామంటే ఒక 5 నిమిషాలు ఆలోచించుకోరాపు అని మళ్ళీ కూర్చోబెడతా. ఆలోచించుకొని రా, నువ్వు రైట్ వేకే వచ్చినవా లేదా అని మళ్ళీ ఆలోచింపజేస్తా. ఎస్ అన్న, నేను కరెక్ట్ ప్లేస్కి వచ్చినప్పుడు జాయిన్ చేసుకుంటా. ఇప్పుడు మీరు ఈ విద్యార్థి సంఘంలో పనిచేయాలని వచ్చినా, లేకపోతే ఈ ఐడియాలజీ వైపు నిలబడి ప్రజల వైపు నిలబడాలని వచ్చినా కూడా మీకు ఫస్ట్ మీ అంతరాత్మ ఒప్పుకోవాలి. మీ అంతరాత్మ సాటిస్ఫై కావాలి. సాటిస్ఫై అయితేనే మనం జాయిన్ కావాలి. కోపం మీద, ద్వేషం మీద ఏమీ రాదు. ప్రతి మనిషికి ఒక రోజుకి ఎన్ని థాట్స్ వస్తాయి? మన బ్రెయిన్లో 80,000 థాట్స్ వస్తాయి. ప్రతి మనిషికి 80,000 ఆలోచనలు వస్తాయి. ఆ 80,000 ఆలోచనలో 70,000 ఆలోచనలు నెగిటివ్ థాట్సే.
వాడు ఇట్లా అన్నాడు, వీడు ఇట్లా అన్నాడు, వీడిని ఏం చేయాలి, వాడిని ఏం చేయాలి అని 70,000 థాట్స్ నెగిటివ్ థాట్స్ వస్తాయి. 5,000 థాట్స్ ఏమో న్యూట్రల్ థాట్స్, మిగతా 5,000 ఏమో పాజిటివ్ థాట్స్ వస్తాయి. ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు పాజిటివ్ థాట్స్ 50% వస్తాయి. ఇప్పుడు ఎందుకు వస్తాయి అంటే వాళ్ళకు అలాంటి శిక్షణ ఇస్తా ఉన్నాం మేము. ఎప్పుడైతే నీ థాట్స్ 80% థాట్స్ కనుక 80% థాట్స్లో 70% థాట్స్ పాజిటివ్ థాట్స్ వచ్చినాయి అనుకో, మీరు ఎలా మాస్క్ అవుతారు గుర్తుపెట్టుకోండి. నెగిటివ్ థాట్స్తో డే స్టార్ట్ చేస్తే ఎండ్ రిజల్ట్ నెగిటివ్, పాజిటివ్ థాట్స్తో నీ డే స్టార్ట్ చేస్తే పాజిటివ్ రిజల్ట్స్ వస్తుంది. ఓకే, సపోజ్ ఇక్కడ మనం మిమ్మల్ని అందరినీ ఏబీపీ కార్యకర్తలను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకుపోయి శ్రీ చైతన్య ముందు లేకపోతే రోడ్డు మీద కూర్చోబెట్టి ధర్నా చేయించినాం. సపోజ్ చెప్తా ఉన్నా, రోడ్డు మీద కూర్చుంటే దాని పర్యవసనం ఏం జరుగుతుంది? ట్రాఫిక్ ఆగిపోతుంది. సహజం, ఓకే, ట్రాఫిక్ ఆగిపోతుంది. నువ్వు కూర్చుని ఆగిపోతుంది, బర్రెడ్డం వచ్చినా ఆగిపోతుంది. ట్రాఫిక్ ఆపడమే ఇంపార్టెంటా, లక్ష్యం ఒకటి ఉందా దానికి? అంటే ఎట్లా పడితే అట్లా కాకుండా చాలా సాఫ్ట్గా, చాలా ఈ సంఘంలో ఈ గ్రూపు, ఈ స్టూడెంట్ వింగ్ అంటే మిగతా వాళ్ళు గజ్జిన వనకాల, వీళ్ళు చాలా ఇంటలెక్చువల్స్, వీళ్ళతో డిబేట్ కానీ వీళ్ళతో చర్చలో కానీ మనం సరితూగము అనేటువంటిది ఉండాలి. ఇవాళ చాలామంది మనతో మాట్లాడడానికి, నేరుగా ఫేస్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడతారు. ఎందుకు? మనం పక్కాగా ఆధారంతో పోతాం, అన్నీ పర్ఫెక్ట్గా మాట్లాడతాం కాబట్టి. ఈ వింగ్ కూడా అట్లే ఉండాలి, అటువంటి వాళ్ళే ఈ వింగ్లో ఉండాలి అని మీకు చెప్తా ఉన్నా. మళ్ళీ 5 నిమిషాలు కూర్చొని ఆలోచన చేయండి, మళ్ళీ వస్తా. ఓకే, ఎస్ మేము చేరతాం అనుకుంటేనే చెప్పండి, అప్పుడు చేర్చుకుంటా. ఓకే, చాయిస్ ఈజ్ యువర్స్.